చెప్పా కదా, ఇంకొక 10 రోజులు వెయిట్ చేస్తాను. 10 రోజుల్లో ఏదన్నా సరైనటువంటి పాజిటివ్ ఆలోచనతో హైకమాండ్ నుంచి నాకు ఇదిగో నీకు ఇది చేస్తాం, ఇది చేయలేము ఇప్పుడు ప్రస్తుతం. ఎవరికి చెప్పారు ఇప్పుడు వరకు నేను పోటీ చేస్తానని చెప్పి? అక్కడ మన అయోధ్య రామరెడ్డి గారితో 10 సార్లు చెప్పాను. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి రీజనల్ కోఆర్డినేటర్. మాకు ఏదన్నా ఉంటే మా మాటగా ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఆయన నుంచి రియాక్షన్ లేదా? రియాక్షన్ అంటే వెళ్దాం, సీఎం గారి దగ్గరికి వెళ్దాం, మాట్లాడదాం అని చెప్పనేది 1-10 సార్లు పాపం ఆయన నాతో చెప్పడం జరిగింది. కానీ సీఎం గారి దగ్గరికి వెళ్ళటం అనేది అవట్లా. వెళ్ళి పర్సనల్గా ఆయనతో మాట్లాడుకొని ఏదన్నా మాకున్నటువంటి నా బాధ ఏదైతే, నా ఆవేదన ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మాకుంది. అది ఆ అవకాశం అయోధ్య రామరెడ్డి గారి ద్వారా వస్తుందని చెప్పి నేను ఎదురు చూస్తాను. ఇంకొక 10 డేస్లో ఏదో ఒక ఆలోచన చేయాలి. రాకపోతే ఏదో ఒక ఆలోచన చేయాలి. రాకపోయేటప్పుడు ఏం చేయాలనేది మీకు కింద చెప్పే కదా, మా వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి ఏం చేయమంటే వాళ్ళందరూ ఒపీనియన్ ఏదైతే దానికి మేము డిసైడ్ అయిపోతాం. 10 రోజుల తర్వాత సోమినాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అనుకోవాలా, లేకపోతే వేరే పార్టీ సంబంధించి ఆయన పోటీ చేస్తున్నారని అనుకోవాలా? 10 రోజులు గడిచినాక. 10 రోజులు కాదు, మీకంటూ ఒక ఆలోచన ఉంటుందిగా, మీరు ఎట్లా చేద్దాము ఏంటి? నేనైతే హైకమాండ్ నా గురించి సహానుకూలంగా స్పందించి ఏదో ఒక బెటర్ హామీ ఏదైనా ఒకటి నాకు వస్తుందని చెప్పినటువంటిది నాకు ఆ నమ్మకం ఉంది. ఈ 10 రోజుల్లోపు అది వస్తుందనేటువంటి నమ్మకంతో నేను ఉంటాను. ఒకటి ఫైనల్గా ఒకటి అడుగుతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పని అంటున్నారు కదా, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు లాంటి వాళ్ళు కానీ, ఇప్పుడు ప్రస్తుతం చాలామంది సీనియర్లు దాంట్లో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. సో మీరు కూడా ఒక పొజిషన్ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత మీరు అడిగేది ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఇమ్మని అడుగుతున్నారు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీలా ఎంతమంది ఉన్నారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరం కూడా కాంగ్రెస్ నుండి వచ్చినటువంటి వాళ్ళమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినటువంటి వాళ్ళే 80%. కాంగ్రెస్ పార్టీ నుంచేగా మల్లాది విష్ణు గారు వచ్చారు, ఆయన ఎమ్మెల్యే అయ్యారు. స్టేట్ లెవెల్లో 80%. ఓకే, 80% కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళని తప్పితే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం కానీ, రాజశేఖర రెడ్డి గారు బిడ్డ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి దాని మీద మేము ఈ పార్టీలోకి వచ్చాము తప్పితే మిగతా పార్టీల వాళ్ళు ఎవరు కూడా ఈ పార్టీలో పదవులు వస్తాయని టైంలోనే వస్తారు తప్పితే మామూలు టైంలో ఈ పార్టీ 80% మాలాంటి సీనియర్లు 80% మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు సహచరులుగా అనుచరులుగా పనిచేసినటువంటి వాళ్ళు మేము వచ్చాము. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళు చాలామంది ప్రతి చోట ఇంకా ఉన్నారని చెప్పండి. కొంతమందికి న్యాయం జరిగింది, కొంతమందికి సీనియర్లకి చాలామందికి న్యాయం జరిగింది. మాలాంటి వాళ్ళకి ప్రత్యేకించి నాకు అయితే న్యాయం జరిగిందని నేను ఇంకా భావించట్లేదు, న్యాయం జరిగింది అనుకోవట్లేదు. షర్మి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందా? అది ఇంకా అక్కడ కూడా ప్రస్తుతానికి శర్మిల గారి నాయకత్వం ఏంటి అనేటువంటిది ఏంటంటే ఆమె సీట్లు ఇచ్చిన దాన్ని బట్టి ఆ సీట్లకి వచ్చినటువంటి అభ్యర్థులు బట్టి ఆ సంఖ్య అంటే గెలుపువాటంలో అనేటువంటిది పక్కన పెడితే కనీసం ఎంత ఓటింగ్ ఎక్కడి నుంచి తీసుకోపోగల వ్యక్తి ఆ సమర్థుడు అనేటువంటిది ఆ క్యాండిడేట్లు డిసైడ్ చేస్తే కానీ మనం చెప్పలేము. ఒక మాట అంటాను, లగడపాటి రాజగోపాల్ గారితో మీకున్న అనుబంధం కానీ, కేవీపీ రామచంద్రరావు గారితో మీకున్న అనుబంధం కానీ, ఇవన్నీ కూడా మీకు మైనస్ అయినా అనుకుంటున్నారా, ప్లస్ అయినా అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక ప్లస్ మైనస్ అనేటువంటిది ఇక ఇప్పుడు జరిగిపోయిన కాలం గురించి ఆలోచించి ఇప్పుడు ప్లస్ అని చెప్పినా దానికి అవి కూడా ఆలోచనలు కూడా ఇప్పుడు లేదు, మైనస్ అన్నీ కూడా దానివల్ల వాళ్ళు పూడ్చేది లేదు. మీకు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయన్న ఉద్దేశం ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉందేమో? సంబంధాలు లేకుండా ఎలా ఉంటాయి? సంబంధాలు లేకుండా ఎలా ఉంటాయి? పాత వాళ్ళం కదా మేము అందరం కూడా కాంగ్రెస్ నుండి వచ్చినటువంటి వాళ్ళం. అలా అని చెప్పని 80% వచ్చాం, మిగిలిపోయిన 20%లో రాజగోపాల్ గారు కేవీపీ గారు రాలేదు, వాళ్ళు ఉండిపోయారు. అలా అని చెప్పని మా సత్సంబంధాలు గతం నుంచి మరి మేము వాళ్ళతో గడిపినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఎక్కడికి పోతాయి? ఇవి ఉంటాయి కదా. అవి మైనస్ కాదు కదా, అవి మైనస్ అని అనుకోవట్లేదు ఏనాడు కూడా. వాటి వల్ల మైనస్ అలాంటి అందుకునేమో నాకు సీట్ ఇవ్వట్లేదన్న ఆలోచన ఇప్పుడు మైనస్ అవుతాయి అనుకుంటే నిన్నగాక మొన్న పార్టీలో తిట్టొచ్చి ఇవాళ సీట్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీల్లో వీళ్ళు తిట్టిన వాళ్ళు తిట్టిన వీళ్ళు, వాళ్ళకంటే ఇది ఘోరం అవ్వదుగా, వాళ్ళకంటే ఇది నేరం అవ్వదుగా. కాబట్టి ఇది నేను ప్లస్ అనుకోవట్లేదు, మైనస్ అనుకోవట్లేదు. దానివల్ల నేను వేరే రకంగా ఏం ఫీల్ అవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా కనబడంగానే సోమన్న అంటాడు, చక్కగా ఇది చేస్తారు, అన్ని రకాలుగా నా గురించి సీనియర్లు ఏదైతే గతంలో కాంగ్రెస్లో ఉండేటువంటి వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ చెప్పిన దాని మీద కూడా ఆయన నా మీద మంచి దీనిగానే ఉంటాడు, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాడు. కానీ
ఈ వన్ టౌన్ ఎమ్మెల్యే విషయం వచ్చాడు నగరాలు అది తప్పితే పోనీ పోనీ ఆ నియోజకవర్గం తప్పితే వేరే నియోజకవర్గం ఏమీ మీ ఇష్టం లేదా? మాకు ఇంకొక నియోజకవర్గం ఇచ్చినా కూడా మేము వెళ్ళాం. కారణం ఏంటంటే మా కమ్యూనిటీ, మా బలం, మా జనం, మేము సర్వీస్ చేసినటువంటి అన్ని రకాలు కూడా ఏంటంటే వన్ టౌన్ ప్రతి అంగుళంలోనూ ప్రతి అడుగులోనూ మాకు అవగాహన ఉన్నటువంటి కాన్సెప్ట్. పోనీ ఆఫర్ చేశారా? పోనీ వేరే కాన్స్టిట్యున్సీ ఇస్తామని వాళ్ళు ఆఫర్ చేయలేదు, మేము కూడా ఇది ఎప్పుడు ఇంకొక నియోజకవర్గం కూడా ఆలోచించాం. వన్ టౌన్ మాకు ఇస్తే ఖచ్చితంగా గెలిచి పెద్ద మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం మాకు. సో నెలాఖరు తర్వాత మీ నిర్ణయం అయితే బయటకు వస్తుంది. 100%. ఆ లోపల అయితే ఆసిఫ్ గారికి మీరు సహకారం అయితే అందజేయలేరు, అంతేనా? నో కామెంట్. నో కామెంట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సోమనాయుడు గారు.